హాయ్ ఆల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నా పేరు హారిక. సో ఈ వీడియో వచ్చేసి లాస్ట్ వీడియోకి కంటిన్యూషన్ అండి. సో లాస్ట్ వీడియోలో వెజిటబుల్స్ అయితే చాలా హార్వెస్ట్ చేసాము అండ్ పచ్చిమిరపకాయలు కూడా హార్వెస్ట్ చేసామండి. కాకపోతే లాస్ట్ వీడియో లెంత్ బాగా ఎక్కువైపోతుంది అని చెప్పేసి పచ్చిమిరపకాయల హార్వెస్ట్ అయితే ఈ వీడియోలో షేర్ చేస్తున్నామండి. సో పాత వీడియో కనుక ఎవరైనా మిస్ అయ్యి ఉంటే కనుక వెజిటబుల్స్ హార్వెస్ట్ కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తున్నామండి, ప్లీజ్ చెక్ చేయండి ఒకసారి. అండ్ ఈ వీడియోలో వచ్చేసి పచ్చిమిరపకాయలు అయితే హార్వెస్ట్ చేస్తున్నాము అండ్ ఎన్ని వచ్చినాయి అనేది చూసేద్దాము. వీడియోలోకి వెళ్ళే ముందు మన వీడియో నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ చేయండి. అలాగే ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇప్పుడైతే చూసేద్దాం హార్వెస్ట్. ఇప్పుడైతే పచ్చిమిరపకాయలు చూద్దాము. ఇదంతా వచ్చి హౌస్కి లెఫ్ట్ సైడ్ అండి, చూసారు కదా ఆల్రెడీ గార్డెన్. ఇక్కడ వచ్చేసి పచ్చిమిరపకాయలు ప్యాచ్ చేశారు. ఇవన్నీ పచ్చిమిరపకాయలు ఉన్నాయి, కట్ చేద్దాం. ప్యాచ్ చేశారు అని ఎందుకు చెప్తున్నానంటే అన్నీ కలిపి ఒక చోట ఉండాలి అని చెప్పేసి జగదీషే పచ్చిమిరపకాయలు ప్యాచ్ని అయితే వేశారు. బాగా వచ్చినాయి పచ్చిమిరపకాయలు. సైజు చూసారు అసలు ఇది ఎంత ఉందో. ఎగ్జిబిషన్లో ఉంటాయండి ఇంత సైజువి. తోటకూర చూడండి ఎట్లా వచ్చిందో. అసలు ఈ తోటకూర ఎంత ఉందో చూడండి ఇది. యాక్చువల్లీ ఇవన్నీ ఆకులు తీసేసి కాడలతోటి చాలా చేసుకోవచ్చు అని మనకి కామెంట్స్లో చెప్పారండి. సో నేనైతే ట్రై చేస్తా షూర్గా. ఇప్పుడు ఈ విత్తనాలు వచ్చేసినాయి చూడండి ఇవన్నీ. సో ఆకులు అయితే అన్నీ తీసేసేసి కాడలతో చేస్తాను. నాకు రెసిపీస్ అడిగినప్పుడు చాలామంది కమెంట్స్లో చెప్పారండి. నేను డెఫినెట్గా అవన్నీ ట్రై చేస్తున్నాను. సో కొన్ని అయితే మీతో షేర్ చేస్తాను ఫ్యూచర్లో కూడా. ఇవి ఇంకా మామూలు పచ్చిమిరకాయలు ఇంకా రాలేదమ్మా, ఇంకా ముదరలేదు. ఓన్లీ బజ్జీ పచ్చిమిరకాయలు. ఇక్కడ బజ్జీ పచ్చిమిరకాయల వరకు వచ్చిన ఇక్కడ వచ్చింది ఈ ప్యాచ్లో చూడు. ఇక్కడ రామ్మహని అటు అంట చూపించు. పచ్చిమిరపకాయలు ఇక్కడ బాగా వచ్చినాయి. ఇక్కడ ఇవి మన ఇండియన్ పచ్చిమిరపకాయలు. ఇవి అట్లాంటా నుంచి తీసుకొచ్చిన విత్తనం ఇవి. ఇవైతే గుత్తులు గుత్తులు వస్తున్నాయండి పచ్చిమిరపకాయలు. అంటే గుత్తులు ఇన్ ద సెన్స్ చెట్టుకి బాగా పెరిగిన తర్వాత వచ్చింది. ఇక్కడ ఒకటి చెప్పాలి ఏంటి అంటే మనకి ఎప్పుడైనా వెజిటబుల్స్ చిన్న మొక్కకి గనక కాయలు బాగా వచ్చినాయి అంటే ఆ గ్రోత్ అంతటితో ఆగిపోతుంది అంటండి. అంటే అది నాకు తెలిసింది కాదు, మేము కూడా కనుక్కుంటే చెప్పారు. సో మనకి చెట్టు బాగా పెరిగిన తర్వాత వచ్చే పూత కాపు అంతా చాలా ఎక్కువగా వస్తుందంట. ఫ్లైట్ గ్లైడర్ వెళ్తుంది అని పైన. సో ఎప్పుడైనా మనకి ఫస్ట్ యాక్చువల్గా చిన్న మొక్కలకు వచ్చిన కాయల్ని కట్ చేసుకోవాలి. ఫస్ట్ అన్నీ కట్ చేసుకుంటే తర్వాత బాగా పూత పడుతుంది. చూడు ఇక బలంగా పెరుగుతుంది. ఈ పచ్చిమిరపకాయలు కూడా అంతేనండి, గుబురుగా పెరిగిందంటే మనకి కనపడకుండా పచ్చిమిరపకాయలు చూడాలి స్పైసీగా ఉన్నాయా. అమ్మో లాంగ్ ఇది ఎంత ఉందో చూడండి అసలు. ఇవి ఫస్ట్ టైం కట్ చేస్తున్నామండి. ఇవి ఇంతవరకు కట్ చేయలేదు. సో ఇవి స్పైస్ లెవెల్ ఎలా ఉంటుంది అనేది మాకు కూడా ఐడియా లేదు. సో చూసి నెక్స్ట్ టైం చెప్తాము. ఇక్కడ చూడండి ఇటు తోటకూర అంతా ఇదిగో ఇలా వచ్చేస్తూ ఉంటుందండి మనకి వీడిలాగా. ఇది ఎంత సీడ్స్తో అయిపోయింది. యాక్చువల్గా ఇక్కడ ఈ తోటకూర చూడండి, ఆకు చూసారు ఎంత స్మూత్గా ఉందో. ఇది మంచిగా తోటకూర మనం యూజ్ చేసుకోవచ్చు అండి. అండ్ ఇక్కడ చూడండి దీనికి కొంచెము ఇలా హెయిరీ లాగా ఇక్కడ దీనికి చూపిస్తానండి నేను. ఇదిగో ఇక్కడ చూడండి స్టెమ్కి పైన హెయిరీ లాగా ఎట్లా అనిపిస్తుందో, హెయిర్ ఉన్నట్లు. సో ఇదైతే ఎక్కువ యూజ్ చేయమండి మేము. ఇది మనకి ఇదైతే స్మూత్గా ఉంది చూడండి అసలు. మనకి కాడ తోటకూర ఎంత బాగుందో షైనింగ్గా. ఇది మంచి తోటకూర అండి. ఇది పచ్చిమిరపకాయలు బాగా వస్తాయి. పచ్చిమిరకాయలు కట్ చేయడం చాలా ఈజీ. ఊరికే ఇలా పైకంటే వచ్చేస్తాయి. ఇది చూసావా ఇక్కడ చూడు. కనపడకుండా లేవనుకున్నాం కానీ చాలానే వచ్చినాయి.
ఇంకా ఆకమ్మకు కూడా ఉన్నాయి పెద్దవి ఇది వీటి. ఈ హనీ ఇది బాగుంది, ఇది చాలా చూడండి ఎంత ఫ్రెష్గా ఉందో అసలు ఇది. దీంతో కనుక బజ్జీ వేసుకుంటే ఈ సీజన్లో ఏ పచ్చిమిరపకాయని చూసినా కానీ బజ్జీయే గుర్తొస్తుందండి. ఇగో మేము ఇప్పటికీ 2 సార్లు వేసాం బజ్జీలు. సో ఒకసారి ఇదంతా చూపియమ్మా అని పచ్చిమిరపకాయలు అన్నీ కట్ చేసినాక ఎన్ని అయినాయో చూద్దాము. అటు సైడ్ అయిగో అయిగో. వచ్చేసి బనానా పెప్పర్స్. బనానా పెప్పర్స్ కూడా బాగా వస్తాయి. ఇగో వచ్చినాయి. ఏంటవి? ఇంకో టైప్ పచ్చిమిరపకాయల వెరైటీయా? వీట్రా హోటల్ అని. పచ్చిమిరపకాయలు అసలు ఎన్ని ఉన్నాయో చూడండి. మనకి ఇండియన్ స్టోర్లో ఇలాంటి పచ్చిమిరపకాయలు ఫ్రీజ్ చేసి ప్యాకెట్లో ఫ్రీజర్లో నుంచి కొనుక్కొచ్చుకుంటారండి చాలామంది. ఇవి కూడా ఫ్రీజ్ చేస్తారు. ఇవి జస్ట్ డైరెక్ట్గా కడిగేసేసి శుభ్రంగా. ఇదిగో ఇది ఇంకో వెరైటీ పచ్చిమిరపకాయలు. అవి ఏం వెరైటీ? అవి యాక్చువల్గా వెరైటీస్ ఏంటి అనేది కింద స్క్రీన్ మీద వేస్తామండి. ఇది టబాస్కోనా అని? టబాస్కో. అరే అమ్మా మనం గోయలేదు అని సేఫ్. జగదీష్ చేతిలో ఒక కొమ్మ వచ్చేసింది, మేము సేఫ్. అందుకే ఇలాంటప్పుడు అనిపిస్తుంది కొయ్యకపోవడం సేఫ్ అని. అది చెర్రీ పెప్పర్స్. అది బ్లాక్గా ఉంది, ఇంకా రెడ్ అవ్వలేదు. ఇది చెర్రీ పెప్పర్ కాదు, అలపినో. కాదు ఓ చెర్రీ పెప్పరేనా? చెర్రీ పెప్పర్స్. ఇవి ఎందుకు గ్రీన్గా ఉన్నప్పుడే కట్ చేసేసావు? రెడ్ అవుతాయి ఇవి మంచిగా. పెప్పర్స్ రెడ్ కలర్లో. పచ్చిమిరకాయలు చూడండి అసలు ఎంత ఫ్రెష్గా ఉన్నాయి. మార్కెట్ నుండి మనం తీసుకొచ్చినప్పుడు. అని ఇగో చెట్టు నిండా ఉన్నాయి పచ్చిమిరపకాయలు. ఇక్కడ చూసారా ఇక్కడ పచ్చిమిరకాయలు ఎలా ఎలాడుతున్నాయో. మనకి పైనుండి చూసేదానికన్నా ఇలా కింద నుండి చూస్తేనే పచ్చిమిరకాయలు ఉన్నాయా లేవా అనేది చక్కగా క్లియర్గా తెలుస్తున్నాయి. అక్కడ ఉన్నాయి. ఇక్కడ ఇటు ఆ లోపలికి పెద్ద ఓకే. సో ఇదంతా పచ్చిమిరకాయల ప్యాచ్ అండి, అక్కడ నుంచి ఇక్కడ వరకు. అండ్ ఇదంతా వచ్చేసి బెల్ పెప్పరు. ఇగో ఇక్కడ ఇంకొక రకమైన పచ్చిమిరకాయలు ఉన్నాయి, చిన్న చిన్ని పచ్చిమిరకాయలు. ఇవి కూడా చాలా బాగుంటాయి. స్పైస్ ఉంటాయి ఇవి కూడా. బెల్ పెప్పర్లా వచ్చింది హనీ బలి, అది వెరైటీగా పంప్కిన్ లాగా వచ్చింది. నువ్వు కూడా అది పంప్కిన్ లా వచ్చింది. అన్నీ కట్ చేసావా? అక్కడ ఉంది చూడు వాటి. అది కూడా పండిపోయింది కింద, పండిపోయి ఎండిపోయింది కూడా. ఇది ఒకటి పండిపోయింది. ఇది ఒక టైపు పచ్చిమిరకాయలు చూసావా? ఇది బజ్జీ మిరపకాయలు ఇవి కూడా. మా ఇంటికి వచ్చే గెస్ట్లకి ఈసారి బజ్జీలండి. ఈ సీజన్లో ఎవరెవరికి బజ్జీలు తినాలనిపిస్తుందో వాళ్ళు మాత్రం చెప్పిరండి ప్లీజ్. ఎందుకంటే బజ్జీ మిరపకాయలు ఉండాలి కదా ఆ టైంకి. ఇంకే పచ్చిమిరకాయలు ఇంతవరకు అయిపోయినాయి. అంటే అవతల కూడా కొన్ని ఉన్నాయి. వీటిలో కోసారా? ఇది చూసారా? ఓ ఈ కలర్ భలే ఉంది అసలు, పర్పుల్.
ఇవి ఆర్నమెంట్ పెప్పర్స్ ఇవి. ఇది యాక్చువల్గా వీటికి మనకి ఎండ సరిపోవట్లేదు. మొక్కలన్నీ పెరిగిపోయి వాటిపైన నీడబడేసరికి అవ్వలేదా ఆ పచ్చిమిరకాయ ఇది. ఇది ఓకే. ఇది అవి ఉన్నాయి. ఇంకా ఇవ్వండి ఇటు సైడ్ వరకు. వావ్, పచ్చిమిరపకాయలు చాలా వచ్చినాయి. వెరీ నైస్. ఇది ఒక్క సైడేనండి, ఇంకో సైడ్కి వద్దాం పదండి. సో నెక్స్ట్ సైడ్ కూడా మనం ఈ పచ్చిమిరకాయలు ఎన్ని వచ్చినాయో చూద్దామండి. ఇప్పుడు ఇవి తీసుకొని వెళ్ళి యాక్చువల్లీ ఇటు సైడే గోంగూర కూడా ఉంది. గోంగూర ఇవాళకి వద్దామా లేకపోతే రేపు ఒకసారి? ఇవాళ పచ్చిమిరకాయల వరకు చేద్దాము. పదండి. ఆకుకూరలు మొత్తం ఒకసారి చేద్దాం. సో ఇది వచ్చేసి హౌస్కి బ్యాక్ సైడ్ గార్డెన్ అండి. సో ఇక్కడ పచ్చిమిరపకాయలు మళ్ళీ ఒక ప్యాచ్ ఉంది ఇక్కడ. సో ఇక్కడ ఎన్ని పచ్చిమిరపకాయలు వస్తాయి అనేది చూద్దాము. ఓకే, నేను లోపలికి వెళ్తాను. చెప్పులు అసలు రైతు చెప్పులు వేసుకోకూడదు తెలుసా పొలంలో. ఓకే, సో ఇవంతా పచ్చిమిరపకాయల ప్యాచ్. ఇదంతా వెరైటీ ప్యాచ్, అన్ని వెరైటీలు వేసాం ఇక్కడ. లాస్ట్ టైం గుర్తుంది, ఇక్కడ అంతా పెద్ద చాలా శ్రీరచ గ్రీన్స్. ఇగో మళ్ళీ పూత పడలేదు, మళ్ళీ పడతాయి అనుకుంటా. ఇవి కట్ చేసేయచ్చు యాక్చువల్గా, ఇప్పుడే పడుతున్నాయి. ఇగో ఇక్కడ ఉన్నాయి. సరే వీటిని కట్ చేద్దాం. బా ఫస్ట్ అసలు చూడు, ఎన్ని బజ్జి పచ్చిమిరకాయలే, ఏ మామూలుగా ఉండదు. వీకెండ్ అండి, వీకెండ్ బజ్జీ పార్టీ చేద్దాం. చేస్తే డెఫినెట్గా ఒక పిక్ కానీ క్లిప్ కానీ యాడ్ చేస్తామండి డెఫినెట్గా. ఎందుకు అంటే మీరు చేసుకుంటే మాకు షేర్ చేసేది ఏంటి అనుకోవచ్చు, కానీ చాలామంది కమెంట్స్లో కూడా ఎంత బాగా సపోర్ట్ చేస్తున్నారండి. సో మన ఇంట్లో వచ్చినట్లుగా అనుకొని చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నారు. ఒకప్పుడు వీడియోస్ చూసేటప్పుడు మేమైతే అలా అనుకునేవాళ్ళం అనమాట. అబ్బాయి ఎంత లక్కీగా, అసలు మంచి ప్లేస్ దొరికింది, మంచిగా ఆర్గానిక్ వెజిటబుల్ పండించుకుంటున్నారు, మనకు ఆప్షన్ లేదు అనేసి యూఎస్కి వచ్చిన కొత్తల్లో అనుకునేవాళ్ళము. సో చిన్న చిన్న మొక్కలు అపార్ట్మెంట్స్లో ఉన్నప్పుడు పెట్టుకునేవాళ్ళం అండి, పాట్స్లో కానీ, చిన్న చిల్లీకి, పచ్చిమిరపకాయలకి, టమాటోస్కి. బట్ ఇప్పుడు ఈ హౌస్ తీసుకున్న తర్వాత ఫుల్ ఫ్లెడ్జ్డ్గా 4 years నుంచి మేమైతే మంచిగా గార్డెనింగ్ అయితే చేసుకుంటున్నాము. ఎలా కావాలంటే అలా అని ఎలా పడితే అలా అల్లించడానికి కూడా లేదండి. ఎంత ఓన్ హౌస్ ఉన్నా కూడా ఈ కంట్రీలో హౌసింగ్ అసోసియేషన్ వాళ్ళు, హెచ్ఓఏ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ పర్మిషన్లు లేకుండా మనం ఎలా పడితే అలా అయితే పెంచుకోకూడదండి మొక్కలు కూడా. సో వాళ్ళ పర్మిషన్ అయితే తీసుకోవాలి ఫస్ట్. వాళ్ళు అప్రూవ్ చేసిన తర్వాతే మనము ఏదైనా పెంచుకోవాలి. అసలు ఎన్ని వచ్చినాయో చూడండి బజ్జీ మిరపకాయలు. సో చాలామంది వీడియో చూస్తుంటే ఎంత హ్యాపీ అనిపిస్తుందో, చాలా బాగుంది అని చెప్పి కమెంట్స్లో చెప్తున్నారండి. సో అందుకని మేము ఏది చేసినా గార్డెన్కి సంబంధించి అది మీతో షేర్ చేయాలనిపిస్తుంది. ఇవి చూసారా, ఇవి శ్రీరచ పెప్పర్స్. లాస్ట్ టైం చాలా వచ్చినాయి ఇవి. ఇవి ఆల్రెడీ యూజ్ చేసామండి. స్పైస్ లెవెల్ అడిగారు, చాలా బాగుంది. స్పైస్ అంత హెవీగా అయితే, అంటే టూ మచ్ స్పైస్ అయితే ఏం లేదండి. సో మనం టాలరేట్ చేసేటట్లుగానే ఉంది. చట్నీకి కానీ మన కర్రీస్లో యూజ్ చేసుకోవడానికి బాగుంది. మంచి సైజు ఉన్నాయి ఇవి, చూసారా, ఇదిగో హెల్దీగా ఉన్నాయి. ఇక్కడ కూడా ఒకటి ఉన్నట్టుంది, చూద్దాం. అసలు పచ్చిమిరపకాయలండి మనము వాడే కొద్దీ వస్తూనే ఉంటాయి. అండ్ అలా అని మనం కొంచెం వాడతామా అంటే అది కూడా లేదు, చాలానే వాడతాం పచ్చిమిరపకాయలు. ఓకే, ఇక్కడ చూసారా, ఇది ఇంకొక టైప్ ఆఫ్ వెరైటీ. ఇది కూడా చూడండి ఎలా గుత్తులు గుత్తులుగా వచ్చినాయి. కానీ ఒక కొమ్మకి ఇలా వచ్చింది, ఒక కొమ్మకి మామూలుగానే వచ్చినాయి. అంటే ఇవి వెరైటీగా ఒకటే చెట్టుకా? ఒకటే చెట్టు ఇది. ఒక ఫంక్షన్కి సరిపోతాయండి ఇవి బజ్జీలు వేసుకోవాలంటే, చిన్న సైజు ఫంక్షన్కి.
అండ్ మీరు ఏ వెరైటీ అయితే అనుకుంటున్నారో కమెంట్స్లో అడుగుతున్నారండి, పచ్చిమిరపకాయలు సీడ్స్ ఏంటి, వాటి పేరేంటి, వెరైటీ అని. ఒక్కసారి మీరు అడిగే వెరైటీ ఏ టైం కొంచెం కమెంట్స్లో అడగరా అండి, అంటే 6 minutes 13 seconds అట్లా ఎప్పుడైతే మీరు ఆ చెట్టుని ఆ ప్లాంట్ని చూస్తున్నారో అది కింద కమెంట్స్లో చెప్పండి. సో దట్ మాకు క్లియర్గా ఉంటుంది. చాలా వెరైటీస్ వేసాం కదా, అక్కడ కరెక్ట్గా రిప్లై ఇవ్వడానికి ఉంటుందండి. మోస్ట్లీ మేమైతే అందరికీ రిప్లై ఇస్తున్నామండి, కాకపోతే కొంచెం డిలే అవుతుంది. మీకు ఆల్రెడీ చెప్తున్నాం కదా వీడియోస్లో, మాకు వెజిటబుల్స్ కట్ చేయడానికి కూడా టైం ఉండట్లేదండి. సో ఐ హోప్ మీరు అందరూ అర్థం చేసుకుంటారు, సపోర్ట్ చేస్తున్నారు బాగానే. యాక్చువల్గా అయితే వీక్లీ 2 times చేయాలి, మనకి ఒక్కసారి చేయడానికే టైం కుదరట్లేదు. అదే అందుట్లో రేపటి నుంచి స్కూల్ స్టార్ట్ అవుతున్నాయి. ఇక ఇక్కడ ఉన్నాయి వెనక చెట్టు చూసానులే చూసి. ఈ అలపినోస్ అలపినోస్ కూడా బాగా వస్తాయి, టేస్ట్ బాగుంటాయి. కానీ బారు పెరగలేదు అలపినోస్. ఏంటి ఎండ పడక మొత్తం కవర్ అయిపోయిందండి అక్కడ. ఇంతకుముందు భలే వచ్చినాయి పెద్ద పెద్దగా అదే చెట్టుకి, ఇప్పుడు వచ్చేవన్నీ చిన్న చిన్నగా వచ్చి ముదిరిపోతున్నాయి గట్టి గట్టిగా, ఎండ పడట్లేదు ప్యాచ్. ఇది అయిపోయింది, ఇది అయిపోయింది, ఇది అయిపోయింది. ఇది కట్ చేసారా? ఇది ఈ చెట్టు కట్ చేసారా? ఇవి ఉన్నాయిగా, ఇవిగో అవన్నీ నువ్వు కట్ చేయటు పక్కవి. ఇవి చూసారా, ఇవి కలరు చేంజ్ అవుతుందండి. ఇవి ఇదిగో పర్పుల్ కలర్లో చేంజ్ అవుతుంది. అమ్మో పచ్చిమిరపకాయ అమ్మా, నేను కొయ్యనండి, నేను కొయ్యను. ఎందుకు సార్? ఎన్ని బేబీస్ పోయినాయి సార్లే. ఆయన కట్ చేస్తే, ఆయన ఏదైనా కట్ చేస్తే ఏమి ఉండదండి, కౌంట్ అవ్వదు అది. అందుకే ఇప్పుడు చూద్దామండి, గుర్తుపెట్టుకోండి ఇప్పటి నుంచి. జగదీష్ కనుక ఏదైనా కట్ చేస్తే మర్చిపోకుండా మనం క్యాప్చర్ చేద్దాం. ఎక్కడో అసలు ఈ చెట్టు చాలా డెలికేట్గా ఉంది, ఇక్కడే నేను అన్నానని చిన్నగా కట్ చేస్తున్నారండి. ఈ చెట్లు కొంచెం డెలికేట్గా ఉన్నాయి, పెకితే కొమ్మలు ఇరిగిపోతున్నాయి, అందుకని చెప్పి సిజర్తో కట్ చేస్తున్నా. మళ్ళీ మీరు ఇది ఎక్కడదండి? అది ఇందాకది నీది అయితే ఓకే. ఏమోనండి, నేనైతే అటు చూసి ఇటు చూసి లేపు ఏదో జరిగింది ఇక్కడ మొత్తానికి. ఆయన చేతితో కట్ చేసి సిజర్కి ట్రాన్స్ఫర్ అయ్యారు అంటేనే సంథింగ్ ఏదో జరిగి ఉండాలి. ఇదిగో క్యాప్సికమ్ ఒకటి కట్ చేద్దాం. ఫస్ట్ క్యాప్సికమ్ ఇక్కడ ఒకటి మొక్క పడి మొలిచింది, ఇది క్యాప్సికమ్ మనం పెట్టలేదు, ఇది పచ్చిమిరపకాయలు పెట్టాం కానీ భలే వచ్చింది సైజు. ఇంకా పిందెలు ఉన్నాయి వాటికి, క్యాప్సికమ్కి. ఇగో అటు ఉన్నాయి. తోటకూర మాత్రం బేభత్సంగా వచ్చేస్తుందమ్మా. తోటకూరలు స్టార్టింగ్లో భలే అబ్బా తోటకూర వచ్చేసిందని ఎంత హ్యాపీ ఫీల్ అవుతాము. అది మిడిల్లోకి వచ్చేపాటికండి వేరే మొక్కల్ని కూడా రానివ్వదు. విత్తనాలు అవి బాగా పెరిగిపోయి పెద్ద పెద్ద మొక్కలు అయిపోయి తోటకూర ఇదైపోతుంది. ఇది ఇంకొక టైపు పచ్చిమిరకాయలు. ఇక్కడ చూడండి, మీరు పాత వీడియోలో చూసుంటే కనుక మీరు ఈ మొక్క అనేది పచ్చిమిరపకాయలు పైకి పొడుచుకొని వచ్చేయండి. ఇవి కొంచెం పర్పుల్ కలర్లో కూడా మారుతున్నాయి. ఈ సైజు మొక్క చూడండి, మీరు ఫస్ట్లో చూసుంటే పాత వీడియోస్లో ఇది చాలా పెద్దగా అయింది ఫస్ట్లో అయితే. కానీ ఇక్కడ చూసారా, ఇదిగో ఇలా కొరికేస్తున్నాయి. చాలామంది కమెంట్స్లో కూడా అడుగుతున్నారండి, మీకు స్లగ్స్ లేవా, ఏం చేస్తారు అని. ఇదిగో ఇక్కడ పచ్చిమిరపకాయలు చూసారా, ఇదిగో ఇలా వస్తాయి పచ్చిమిరపకాయలు. సో స్లగ్స్ లేవా అనేసి. ఈ బంతి చెట్లు ఉన్నాయి కదండి, ఈ బంతి చెట్లకి బాగా స్లగ్స్ అయితే వచ్చేస్తాయి. ఇవి కింద ఉంటాయి కదా పడిపోయి కొమ్మలు, అవి తినేస్తున్నాయండి. నీడపడి ఆ మొక్క కూడా పైకి రావట్లేదు బేసిక్గా. మేమేంటంటే బీర్ ట్రాప్స్ యూస్ చేస్తామండి స్లగ్స్ని కంట్రోల్ చేయడానికి. అండ్ వీడియోస్లో కూడా మేము చూపిస్తూనే ఉన్నామండి. మన వీడియోస్ కనుక మీరు రెగ్యులర్గా ఫాలో అయితే మీకు తెలుస్తుంది బీర్ ట్రాప్స్ ఎట్లా పెడుతున్నాము అనేది. అండ్ అక్కడ చూడండి చిన్న చెట్టుకి ఎన్ని పచ్చిమిరపకాయలు ఉన్నాయో, అండ్ అవి పండినవి కూడా చూడండి. ఇవి భలే ఉంటాయండి, తాయి హాట్ అంట అది ఆ పచ్చిమిరపకాయలు. వాటి సైజ్ చూసారా ఎంత పొడుగు ఇచ్చారో వాళ్ళు. మన చెట్టు పెరగక అది ఇంతే వచ్చింది. చెట్టు బాగా పెరుగుంటే బాగా వచ్చేది పొడుగ్గా. ఇక్కడ చూసారా ఎన్ని రకాల పచ్చిమిరపకాయలు ఉన్నాయి. ఇవి సార్ట్ అవుట్ చేయాలి మళ్ళీ వెరైటీస్.
అంటే మనకు కూడా ఐడియా ఉండాలి కదా ఏ ఏ పచ్చిమిరపకాయలు వచ్చినాయి అనేది. చూసారా, పువ్వు లేదు, ఓన్లీ ఆకులు అయ్యి. చూసారా అండి అసలు ఇది ఎక్కడి న్యాయం, ఎక్కడి ధర్మం. వాళ్ళేమో ఎక్స్పీరియన్స్డ్ రైతులు అని చెప్పుకోవచ్చో లేదో, సారీ పండిస్తున్నారు కాబట్టి చెప్పుకోవచ్చండి ధైర్యంగా, తప్పలేదు. ఇక్కడ చూసారా బేసిన్ అయితే ఎంత పెద్దగా ఉందో చూడండి. ఇది మొత్తం నిండిపోయిందండి, ఇన్ని పచ్చిమిరకాయలు వచ్చినాయి. సో నెక్స్ట్ హౌస్కి ఇంకొక సైడ్ ఉందండి, ఆ పచ్చిమిరకాయలు ఓవర్ఫ్లో అవుతాయేమో చూద్దాము. దీంట్లో సరిపోతాయి అనుకుంటా, చూద్దాం. దీంట్లోనే పెడదాము మోస్ట్లీ. అక్కడ పండినవి ఉన్నాయిగా, అవి కొయ్యవా? ఇవి వచ్చేసి మనకి అదర్ సైడ్ ఉన్న మొక్కలు ఇవి. ఇక్కడ ఒక 6 మొక్కలు పెట్టాను. ఇవి కూడా చూసారా ఎలా ఉన్నాయో, మొత్తం గుత్తులు కాసినాయి. ఇవి కూడా పచ్చిమిరపకాయలు. అనమ్మ ఇంకో బౌల్ తీసుకురాపోయా. సరిపోదంటమ్మా, అది కింద పడతాయి మళ్ళీ. ఇక్కడ పెట్టేసేది ఒక బౌల్ తెచ్చిపెట్టు. సో పచ్చిమిరపకాయలు చూడండి ఇక్కడ. ఇది యాక్చువల్గా ఈ మొక్కలకి మనకి ఇక్కడ ఫిష్ ట్యాంక్ ఉంటుంది. ఫిష్ ట్యాంక్లో ఉన్న వాటర్ మార్చినప్పుడల్లా మనం నీళ్లు పెడుతున్నాం. దానివల్ల ఏమవుతున్నాయి చూసా, ఆకులు ఇలా ముడిచిపోతున్నాయి. ఓకే, అది ఈక్వల్ టు ఫిష్ ఆయిలే కదా, ఫిష్లు ఫర్టిలైజర్ లాగా. ఫిష్ ఇక్కడ విండో కనిపిస్తుంది కదండి, ఇక్కడ మీకు లోపల అక్కడ ఫిష్ ట్యాంక్ ఉంటుంది అనమాట. కరెక్ట్గా ఈ విండో పక్కన ఎప్పుడన్నా ఫిష్ ట్యాంక్ క్లీన్ చేయాలంటే ఒక పైప్ వేసి ఆ విండోలో నుంచి బయటకు వదులుతారు వాటర్. సో ఇక్కడికి రాగానే అది బలం ఎక్కువైపోయి మొక్కలంతే ఇట్లా ఆకులన్నీ ముడుచుకుపోతున్నాయి. ఇదిగో ఇలా. మళ్ళీ ఇవి ఏంటంటే ఒక 4 డేస్కి అట్లా సెట్ అవుతున్నాయి. అబ్బో చాలా వచ్చినాయి పచ్చిమిరపకాయలు. హనీ ఇక్కడ కూడా ఉన్నాయి. తొందర రావాలి, పడిపోతున్నాయి. అదే అవి మొక్కలు అలా ఉండడం వల్ల అలాగే వచ్చేసినాయి వంకర టింకరగా. ఇద్దరు కట్ చేయాలమ్మా, చాలా ఉన్నాయి. ఇద్దరు కట్ చేయాలా? కట్ చేస్తే ఊరుకోగా. ఓకే, బెదిరిస్తున్నామండి ఇక్కడ పాపం. మొక్కలు ఇవైతే నిజంగా అది ఎంత పెయిన్ఫుల్గా ఉంటుందో. మనం ఈజీగా తీసుకుంటాం కానీ ఏముందిలే చిన్నదే అని. అది చిన్న మొక్క నుంచి వాటర్ పోసి మంచిగా టేక్ కేర్ చేసి పెంచి దాని కాయ వచ్చినప్పుడు అది దానికి ఏమన్నా అయితే మాత్రం ఉండే పెయిన్ నేను కూడా ఈ ఇయర్ ఫీల్ చేశానండి బాగా. ఎవ్రీ ఇయర్ జగదీషే చూసుకుంటారు, ఏదైనా చిన్నవి హెల్ప్ చేసేవాళ్ళం. కానీ పిల్లలు మేము ఈసారి జగదీష్ బిజీగా ఉన్నప్పుడు వాటర్ పెట్టడం కానీ, దాన్ని కొంచెం టేక్ కేర్ చేయడం కానీ, టమాటో మొక్కలు ప్రూన్ చేయడము, ఇవన్నీ కూడా నేను కూడా బాగానే ఎంజాయ్ చేశాను చెప్పాలంటే. ఇది చూడండి, ఒకటి కూడా స్ట్రైట్గా రాలే, ఏంటో ఇవి. ఇది ఒకటి వచ్చినట్టుంది కొంచెం. కౌంట్ అవ్వదంట అది. కనపడకుండా చాలా ఉన్నాయి పచ్చిమిరకాయలు ఇక్కడ చెట్లకు కూడా. ఇవన్నీ అట్లాంటా నుండి సీడ్స్ తెచ్చామండి మేము. అట్లాంటాలో వెల్లంవారి ఫార్మ్స్ అనుకుంటా కదా నువ్వు వెళ్ళింది. సో అక్కడ ఉన్న పచ్చిమిరపకాయల నుండి తీసుకున్న సీడ్స్ జగదీష్ తీసుకొచ్చారండి లాస్ట్ సెప్టెంబర్లో మేము అటు వెళ్ళినప్పుడు. సో ఈ ఇయర్ అయితే ఆ సీడ్సే వేసాము చాలా వరకు. అండ్ బజ్జీ మిరపకాయలు కూడా అడిగారండి మీరు. బజ్జీ మిరపకాయలు వచ్చేసి వెల్లంవారి ఫార్మ్స్ వాళ్ళదే ఒక వెబ్సైట్ ఉందండి. సో ఇండియన్ ప్లాంట్స్ అండ్ సీడ్స్ అనుకుంటా అది. ఆ వెబ్సైట్ నుండి మేము బజ్జీ మిరపకాయలని ఆర్డర్ చేసాము. సో ఆ లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తామండి, ప్లాంట్స్ అండ్ సీడ్స్ వాళ్ళది. సో దాంట్లో అయితే అన్ని వెరైటీస్, మన ఇండియన్ వెరైటీసు, హైబ్రిడ్ వెరైటీసు అన్నీ ఉన్నాయి అన్నమాట వెజిటబుల్స్.
మాకు బాగా నచ్చింది. ఈ 2 వెబ్సైట్స్లో నుండి మేము ఆర్డర్ చేసామండి. సీడ్స్ ఆఫ్ ఇండియా ఒకటి, ప్లాంట్స్ అండ్ సీడ్స్, ఈ 2 వెబ్సైట్ల నుంచి ఆర్డర్ చేసాము. వంకాయలు కూడా చాలామంది అడిగారు. ఈ సీజన్కి ఇది ఒకటే వస్తుందేమో నాకు తెలిసి. ఇంకా వస్తాయా? ఇంకా చాలా ఉన్నాయి. వస్తాయా ఇంకా? ఇప్పుడు అటు సైడ్ మనం స్టార్టింగ్లో మొక్కలు కొయ్యలేదు ఇంకా. ఓ గుత్తులు గుత్తులు ఉన్నాయి చూడండి పచ్చిమిరపకాయలు. వావ్, ఒక గుత్తంతా వచ్చింది. కింద కూడా ఉన్నాయి. బాగున్నాయండి ఇవి. మన ఇండియన్ మిర్చి లాగా ఉంది. సైజ్ చూసారా? హెల్దీగా రావాలంటే ఇదిగో ఇలా ఉండాలి. అటు సైడ్ వచ్చినాయి అలా. అదే ఫిష్ వాటర్ క్లీన్ చేసేటప్పుడు ఇలా వదలడం వల్ల ఈ మొక్కలకి బలం ఎక్కువై కూడా కొంచెం డిఫరెంట్గా ఆకులు కూడా అలా అయిపోయినాయండి ఇవి. మేమైతే అది అనుకుంటున్నాం, మరి అది ఎంతవరకు కరెక్టో తెలీదు. ఇదిగో ఇక్కడ ఉన్నాయి ఈ చెట్టుకి ఏంటో. సో పచ్చిమిరపకాయలు అయితే ఇక్కడ కట్ చేసామండి. ఇది హౌస్కి రైట్ సైడ్. ఈ గార్డెన్ అంతా పచ్చిమిరపకాయలు. ఇదిగో చూడాలి ఎన్ని వెరైటీస్ వచ్చినాయో చూడాలి. అసలు 2 బౌల్స్ నిండిపోయినాయండి. అంటే ఇది కొంచెం ఖాళీ ఉంది, బట్ స్టీల్ బొచ్చి అయితే ఇది ఆ బౌల్ బేసిన్ మొత్తం నిండిపోయింది. అది పెద్దది. ఒక 2 kgs వచ్చి ఉంటాయి మొత్తం. వాళ్ళ వరకు పచ్చిమిరకాయలు చాలులే. రేపు ఒకసారి ఆకుకూరలు రేపు కట్ చేసుకుందామండి. అసలు ఇంకా అవ్వట్లేదు ఇవి. హార్వెస్టింగ్ చేసుకోవడానికి ఇంత టైం పడుతుంది అసలు. ఓకే, హార్వెస్టింగ్కే ఎంత టైం పడితే పెంచడానికి ఎంత టైం పడుతుంది అనుకుంటున్నా మీరు? పెంచడానికి 2 months. ఇప్పుడు ఆగస్టు 2nd వీక్లో ఉన్నాము. కరెక్ట్గా 2nd వీక్లో. ఇంకొక 1 month. ఆగస్ట్ సెప్టెంబర్ ఎండ్ వరకు వస్తుందిలే. ఇంకా 1.5 month ఉందండి మనకి సీజన్. ఇంకొక ఇప్పుడు ఇంకా పచ్చిమిరకాయలు చాలా స్టార్ట్ అవుతున్నాయి యాక్చువల్గా. ఇంకా 2 బెండకాయలు ఉన్నాయి, కోసుకొస్తాను. పట్టుకో, ఇవి కూడా పట్టుకో. కానీ ఇగో బెండకాయలు. బెండకాయలు మార్నింగ్ కట్ చేశారు. ఇప్పుడు ఎందుకు అవి రేపటికి ముదిరిపోతాయేమో అని డౌట్ వచ్చి. బెండకాయ ఇవి రేపటికి ముదిరిపోతాయేమో అని చెప్పేసి మళ్ళీ కట్ చేసేస్తున్నారు. ఏమేమి వచ్చినాయో చూద్దాం ఒకసారి. ఓకే, ఇవన్నీ వచ్చేసి మిర్చీలండి. మిర్చిలో వచ్చేసి మొత్తం 17 వెరైటీస్ వచ్చినాయి. 17. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 వెరైటీస్. నేను వీటిని కూడా కలిపేసాను. 18 రకాల మిరపకాయలు. యాక్చువల్గా అయితే ఇది ఇంకొక వెరైటీ. మనం ఇది యాక్చువల్గా ఇది చెర్రీ పేపర్ 19 అసలు. యాక్చువల్గా ఇది కూడా ఇంకొకటి కదా. 20 వెరైటీస్ ఉన్నాయి ఆల్మోస్ట్. సో చూసారు కదండి, 20 రకాల పచ్చిమిరపకాయలు అయితే హార్వెస్ట్ చేసాము. అక్కడ మొక్కలన్నీ ఒకటేలాగా అనిపించినా కూడా పచ్చిమిరపకాయ వెరైటీస్ అయితే డిఫరెంట్ వెరైటీస్ ఉన్నాయండి. సో ఆ పచ్చిమిరపకాయలన్నీ హార్వెస్ట్ చేసుకున్నాము. అండ్ ఈ వీడియో అయితే మీ అందరికీ నచ్చిందని, ఎంజాయ్ చేసుంటారని అనుకుంటున్నామండి. సో మీకు వీడియో నచ్చింది అనిపిస్తే మాత్రం లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ప్లీజ్. అండ్ అలాగే ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇది ఇవాల్టి వీడియో. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాము. అంటిల్ దెన్ బాయ్.